ప్రార్థనతో ప్రారంభం చేస్తాము. మొదట బిగినర్స్ కాంచి మొదలుపెట్టి చివర సీనియర్స్ క్లాస్ వరకు అట్లా క్రమంగా పిలవడం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచి ప్రార్థనలో ఏకీవించాలని మనం చేస్తున్నాను. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసుని సమీపిస్తూ ఉన్నాం. వేసవికాల సెలవుల్లో ప్రభువా, మరి నీ మందిర పక్షంగా చిన్న బిడ్డల యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి నేటి వరకు నా తండ్రి చక్కగా జరిగించారు. ఆయా టీచర్లనేమి, సహాయకులనేమి, విద్యార్థులనేమి అందరినీ కూడా నా ప్రభువా మీరు సిద్ధపరిచారు. చక్కగా నా తండ్రి జరిగించారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి సమయంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, అలాగే బిడ్డలు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలు, పాఠాలు, వాక్యాలు మరి అన్నిటినీ ప్రదర్శించనై ఉండగా వారిని క్రమపరచండి నా ప్రభువా. టీవీ షూటింగ్ ఉంటున్నది. టీవీ ద్వారా అనేక మంది వీక్షించనై ఉన్నారు. వీక్షితులందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మరలా నా తండ్రి రేపటి ఉదయకాలం నీ పరిశుద్ధ మందిరంలో పరిశుద్ధ ఆదివార ప్రార్థనలు మేమందరం కూడా పాల్గొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి నీ యందు ఆనందించే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదట బిగినర్స్ క్లాసు. బిగినర్స్ కావ్య టీచర్. కోసం వచ్చేసిందండోయ్, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా. స్తుతించెదను, నేను స్తుతించెదను. స్వీట్ స్వీట్ వాయిస్ తో కొత్త కొత్త పాటలు పాడి యేసయ్యను స్తుతించెదవా. స్తుతించెదను, నేను స్తుతించెదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. చిన్ని చిన్ని చేతులతో కలర్ఫుల్ పెయింటింగ్స్ వేసి హ్యాపీగా స్మైల్ చేసేదవా. స్మైల్ చేసేదను, నేను స్మైల్ చేసేదను. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు ఎంజాయ్ చేయండోయ్. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. పాటలతో వాక్యాలన్నీ నేర్చుకుందామా. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు చేయండోయ్. సిబిసి నీకోసం వచ్చేసిందండోయ్, చిల్డ్రన్స్ బైబిల్ క్లబ్ లో మీరు.
గొప్పవాడు దేవుని ప్రేమిస్తాడు 3 times ప్రార్థిస్తాడు కింగ్కే బెస్ట్ ఫ్రెండ్ దానియేలు ధైర్యముతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ కొందరు చూసి దైత్యంలో వేశారు దానియేలు ధైర్యముతో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ కొందరు చూసి దైత్యంలో వేశారు ఏంజల్స్ ని పంపి లయన్స్ నోరు మూసి దేవుడే డానియల్ని కాపాడాడు యేసయ్య గొప్పవాడు గొప్పవాడు నన్ను కూడా ప్రేమిస్తాడు రెగ్యులర్ గా ప్రార్థిస్తాను జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్ యేసయ్య గొప్పవాడు గొప్పవాడు నన్ను కూడా ప్రేమిస్తాడు రెగ్యులర్ గా ప్రార్థిస్తాను జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్ మోషే అగ్ని నుండి వచ్చిన పిలుపు దానిని సీతే పాదం తేతలు దేవుడు వెలుగుకు పగల నీవు చీకటికి రాత్రి నీవు పేరు పెట్టును ఆదికాండము 1:5 జోగువు జ్ఞానం కోసం విజ్ఞాపన యుగయుగములు నీవే దేవుడవు కీర్తనలు 2:92 ఆకాశము దేవుని మహిమను వివరించున్నది కీర్తనలు 19:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు పచ్చగల చోట్లలో ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు శాంతికరమైన జరముల యొద్ద నన్ను నడిపించు పరుండ చేయుచున్నాడు కీర్తనలు 23:1-2 వచనాలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు ఆమేన్ థ్యాంక్ యూ నెక్స్ట్ ప్రైమరీ క్లాస్ టీచర్ వచ్చి ఆశ్రిత. శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవు శ్రీయేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవు కష్టము
ఒకనాయనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి 18:14. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. The Lord is my helper. I will not be afraid. Hebrew 13:6. ప్రైజ్ ద లార్డ్. ఆలాముననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి 18:14. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒకడి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదము, మీరు ఆదరింపబడుదురు. యెషయా 66:13. ప్రైజ్ ద లార్డ్. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. సామ్స్ 32. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును. హెబ్రూ 13:6. అలాగున ఈ చిన్నవారిలో ఒక్కరైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి 18:14. సమాధానం పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు. మత్తయి 5:9. థ్యాంక్ యూ. Praise the Lord. As a mother comforts her child, so will I comfort you. Isaiah 66:13. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, కింగ్కే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు మంచివాడు, మంచివాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, కింగ్కే బెస్ట్ ఫ్రెండ్, మహారాజుకే బెస్ట్ ఫ్రెండ్. జలసీతో కొందరు రాజు యొద్దకెళ్ళారు. దానియేలు ప్రార్థన స్టార్ట్ చేయమన్నారు. జలసీతో కొందరు రాజు యొద్దకెళ్ళారు. దానియేలు ప్రార్థన స్టార్ట్ చేయమన్నారు. స్టాప్ చేయకుంటే సింహాల బోలే పనిష్మెంట్ అన్నారు. స్టాప్ చేయకుంటే సింహాల బోలే పనిష్మెంట్ అన్నారు. దానియేలు మంచివాడు, దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, కింగ్కే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు మంచివాడు, మంచివాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, 3 times ప్రార్థిస్తాడు, కింగ్కే బెస్ట్ ఫ్రెండ్. దానియేలు ధైర్యముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కొందరు చూసి లైట్స్ వేశారు. దానియేలు ధైర్యముతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కొందరు చూసి లైట్స్ వేశారు. ఏంజల్స్ ని పంపి లైట్స్ మోసి దేవుడే నాణ్యుని కాపాడాడు. యేసయ్య గొప్పవాడు, గొప్పవాడు
నన్ను కూడా ప్రేమిస్తాడు. రెగ్యులర్ గా ప్రార్థిస్తాను. జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. యేసయ్య గొప్పవాడు, గొప్పవాడు నన్ను కూడా ప్రేమిస్తాడు. రెగ్యులర్ గా ప్రార్థిస్తాను. జీసస్ నా బెస్ట్ ఫ్రెండ్. పుట్టినవాని యందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16 థ్యాంక్ యూ. Praise the Lord. Blessed are the peacemakers, for they will call children of God. Mute 5:9. Thank you. ప్రైజ్ లార్డ్. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన శ్రీ యేసుక్రీస్తునందు మహిమల మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పు 4:19. నేను CBCలో నేర్చుకున్న వాక్యం, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలుగదు. పచ్చిగల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు. సత్తిగా జనం ఇద్దరు నన్ను నడిపించేవాడు. నా నామను పట్టి నీతి మార్గంలో నన్ను నడిపించేవాడు. నా నామను పట్టి నీతి మార్గంలో నన్ను నడిపించేవాడు. గానం పాత్రలో ఇల్లు నన్ను సంతరించును. ఏ అపాయంకు భయపడను, నీవు నాకు తోడైండు. నీ దుడ్డికర నీ దండన నన్ను ఆదరించును. నా శత్రు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. నూనెతో నా తల అంటినావు. నా గిన్నెను నిండి పలుచున్నవి. నే బ్రతుకు దినములను కృపాశాపం వల్ల నా వెంట వచ్చును. చిలకారం నేను యెహోవా మందిలో నివసించును. కీర్తన గ్రంథం 23:6 వచనాలు. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టదనై నీవు నన్ను స్వస్థతపరిచితివి. Psalms 32. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. హెబ్రూ 13:6. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. కీర్తనలు 13:2. దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. మత్తయి సువార్త 18:14. అలాగుననే ఆ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట ఈ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. అన్ని చక్కగా నేర్పించింది. బిడ్డలు చాలా మంచి వాక్యాలు జ్ఞాపకం చేశారు. దేవుడు వారిని దీవించునుగాక. ఈ సమయంలో జూనియర్ క్లాస్ టీచరు దీనా మరియు నిహారిక. జూనియర్ క్లాస్. ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు. యేసు దేవుడు మనతోనే ఉంటాడు. ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు. నన్ను ప్రేమించిన మన యేసయ్య, రక్షించిన మన యేసయ్య, మరణము జయించి మూడవ దినం తిరిగి లేచెను యేసయ్య. నన్ను ప్రేమించను మన యేసయ్య, రక్షించను మన యేసయ్య, మరణము జయించి మూడవ దినమున తిరిగి లేచెను యేసయ్య. నమ్మదగిన మన దేవుడు, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయనే, రాజుల రాజు యేసయ్య, నీకే వందనం. నమ్మదగిన మన దేవుడు, ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయనే, రాజుల రాజు యేసయ్య, నీకే వందనం.
వాటిని వెతుకు వాటిని తట్టు వాటిని ప్రేమించను మన యేసయ్యా అడుగు వాటిని వెతుకు వాటిని తట్టు వాటిని ప్రేమించను మన యేసయ్యా నమ్మదగిన మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయనే రాజుల రాజు యేసయ్యా నీకే నీకే వందనం యేసు దేవుడు మనతోనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు యేసు దేవుడు మనతోనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు స్నేహితుడై కనికరించి తండ్రి అయిన మన యేసయ్యా ప్రార్థిస్తే స్నేహితుడై కనికరించి తండ్రి అయిన మన యేసయ్యా నమ్మదగిన మన దేవుడు ప్రిన్స్ ఆఫ్ పీస్ ఆయనే రాజుల రాజు యేసయ్యా నీకే నీకే వందనం యేసు దేవుడు మనతోనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు యేసు దేవుడు మనతోనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి క్షణం కాపాడుతాడు యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం హరారే రరారే హే హరారే రరారే హే హరారే రరారే హే హరారే రరారే యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం
2 కుమారులు ఉండిరి. వారు మాకు చాలా ఆస్తులు ఉన్నాయండి. మా ఇంట్లో చాలామంది పనివారు, మాకు చాలా పొలాలు ఉన్నాయి. మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. నాకు 2 కుమారులు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. వీళ్ళిద్దరు నాకు పొలం పనిలో చాలా సహాయం చేస్తూ ఉంటారు. నాన్న, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. రే, ఎందుకురా తమ్ముడు, ఎందుకు బయటకు వెళ్తా ఉంటావు? పోయి పొలం పని చేసుకోపోరా. నాన్న, నాకు అదంతా తెలియదు నాన్న, నేను బయటికి వెళ్ళొస్తాను. సరే వెళ్ళు. రే లిచ్చి, ఎప్పుడు ఇల్లు పొలమే అన్నారా? బయటికి వెళ్ళేసేద్దాం రారా. వద్దురా, నాకు పొలం పని చాలా ఉంది. ఏం కాదులే రారా. సరే పదరా. రే సినిమాకి వెళ్తాం పదరా. సరే పదరా. రే మీ నాన్నకాడ చాలా డబ్బులు తీసుకురారా. వద్దురా, మా నాన్న కొడతాడు. ఏం కాదులే తీసుకురారా. సరేరా, తీసుకొని వస్తా. నాన్న, నాన్న, నాకు నా ఆస్తిని పంచి ఇవ్వు నాన్న. ఎందుకురా? నాన్న, నేను బయట విదేశాలకు వెళ్ళి బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానన్న. రే ఎందుకురా బయటికి వెళ్తావు? ఎందుకురా డబ్బుల్ని వృధా చేస్తావు? పోయి పొలం పని చేసుకోపోరా. నాన్న, నాకు అదంతా తెలియదు నాన్న, నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. సరే తీసుకో, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. రేయ్, డబ్బులు తెచ్చేసారా? రే తీసుకొని రారా, మనం ఎంజాయ్ చేద్దాం. సరేరా. రే ఇది ఒకసారి తాగి చూడరా. వద్దురా, నాకు తాగి చూడరా. సరేరా. అంటే తాగి చూడరా. రే నువ్వు ఇది తాగి చూడరా. వద్దురా, నాకు వద్దు. నువ్వు తాగి చూడరా, భలే ఉంటుంది. సరేరా. వచ్చి ఏంట్రా ఇంత చేదుగుంది? రే నువ్వు మొత్తం తాగిరి చూడరా, తీయగా ఉంటుంది. భలే ఉందిరా. ఏంటిరా ఇంత బాగుంది? నాకు కొంచెం డబ్బులు కావాలిరా, ఈరా. ఇద్దరా తీసుకో. రే నాకు కూడా ఇరా, వ్యాపారం చేసుకోవాలి. సరేరా, ఇదిగో. రే ఈ డబ్బులు కనుక మనం ఫైనాన్స్లో పెడితే ఎక్కువ డబ్బులు అవుతాయిరా. డబ్బులు ఇరా, ఫైనాన్స్లో పెడతా. సరేరా, ఇద్దో. బాయ్ రా. సరేరా. నాకు బాగా ఆకలేస్తుంది, డబ్బులన్నీ అయిపోయినట్టున్నాయి. బాగా ఆకలేస్తుంది, డబ్బులన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక్కడ ఎవరినన్నా పని ఉంటే అడగదు అండి. ఇక్కడ ఏమన్నా పనులు ఉంటాయా? అదిగో నా పందులు, వాటిని మేపు. సరే అండి. ఆకలిగా ఉంది, ఇక్కడ పంది పొట్టుంది. దీన్ని తిన్న ఆకలి తీర్చుకుందాం. మా తండ్రి ఇంటిలో పేదవాళ్ళకు కూడా ఆహారం సమృద్ధిగా ఇస్తున్నారు. నాకేంటిలా? మా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణలు అడుగుతాను. మా ఇంటిలో నేను పని వాళ్ళకన్నా ఉంటాను. దేశములోన బాగుండు నను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయును. దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి కూలి వాలుగనన్నా పని చేసి కలకలమే కోరదు. కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితి మా
మంచి ప్రశస్త వర్షాలు తీసుకురండి, ఇంకా చెప్పులు తొడగండి. సరే అయ్యా. రే మంచి కొవ్వున్న దూడని కోయండిరా, మంచి విందు భోజనం ఏర్పడి ఈరోజు మనం అందరం సంతోషించడం. తప్పిపోయిన నా చిన్న కుమారుడు దొరికాను. నాన్న నీ వెంటే ఉన్నాను కదా, నాకు మాత్రం ఇలాంటి విందు ఎప్పుడు చేయలేదే. నువ్వు నా హృదయానుసరమే, నీ అందు నేను ఆనందించున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారము మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను 5:14 ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరు క్షమించుడి. ఎఫెసీయులకు 4:32. ఈరోజు కంఠత వాక్యము 1 కొరింథీయులు 15:33. మోసపోకడి దుష్ట సంగతిము మంచి నడిచిన చెరుపును. ఆమెన్. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. యోహాను 15:13. ఆమెన్. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివారు సహోదరుగా ఉండును. సామెతలు 17:17. యోహాను మర్మము. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తనలు 25:14. ఒకని ఎల్ల ఒకరు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. నీహారికాలు చాలా కష్టపడి చక్కటి స్కిట్టు అలాగే పాటలు నేర్పించారు. దేవుడు ఆ టీచర్ని ఆ యొక్క క్లాస్ బిడ్డలను దీవించిన గాక. మరి ఈ సమయంలో ఇంటర్మీడియట్ క్లాస్ వారు మంజులాంటి టీచరు, ఇంటర్మీడియట్ క్లాస్ వారు మంజులాంటి క్లాస్ వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు. హే 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 ప్రతిరోజు చేతులు పట్టి నడిపిస్తాడు. హే 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 ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు. హే 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 ప్రతిరోజు చేతులు పట్టి నడిపిస్తాడు. హే 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 ఆయన చూపే కరుణించే ఎంతో ఎంతో మంచి దేవుడు. ఆయన చూపే కరుణించే ఎంతో ఎంతో మంచి దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి దూరంగా పారిపోయాడు. అయ్యో పారిపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఇల్లు వదిలి దూరంగా పారిపోయాడు. అయ్యో పారిపోయాడు. ఫ్రెండ్సే నా లోకమని అనుకున్నాడు, కానీ మోసపోయాడు. అయ్యో మోసపోయాడు. ఫ్రెండ్సే నా లోకమని అనుకున్నాడు, కానీ మోసపోయాడు. అయ్యో మోసపోయాడు. ఒంటరైన కుమారుడు ఆహారం లేక అల్లాడిపోయాడు. ఒంటరైన కుమారుడు ఆహారం లేక అల్లాడిపోయాడు. ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు. హే 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 ప్రతిరోజు చేతులు పట్టి నడిపిస్తాడు. హే 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 తెలిసి ఇంటికి వెళ్ళాలని ఎన్నెన్నో ప్లాన్లు వేసుకున్నాడు. అవును వేసుకున్నాడు.
సర్వెంట్గానైనా ఉంటానని ఎంతో ఎంతో రిగ్రెట్ అయ్యాడు, ఆహా రిగ్రెట్ అయ్యాడు. సర్వెంట్గానైనా ఉంటానని ఎంతో ఎంతో రిగ్రెట్ అయ్యాడు, ఆహా రిగ్రెట్ అయ్యాడు. తండ్రి చూసి క్షమించి కౌగలించుకున్నాడు, తండ్రి చూసి ముద్దాడి కౌగలించుకున్నాడు. ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు, ప్రతిరోజు చేతులు పట్టి నడిపిస్తాడు. ప్రేమగల దేవుడు మనతోనే ఉంటాడు, ప్రతిరోజు చేతులు పట్టి నడిపిస్తాడు. ఎంతో ఎంతో మంచి దేవుడు, ఎంతో ఎంతో మంచి దేవుడు. నన్ను అడుగుము, జలములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంబుల వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనలు 2:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి లోబడి తను స్వాస్యముగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగుక బయలు వెళ్ళెను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనము. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ప్రేమయందు నిలిచి ఉందురు. యోహాను 13:10. యెహోవా వెల్పలలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధత బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. నిర్గమకాండము 15:11. కాగా దేవుడు వారు మూరుగురు విని అతడు చేసిన అబ్రహాము యాకోబు ఇస్సాకులతో వారు చేసిన మూలుగులు విని. నిర్మలకాండము 2:24. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాతుడు నాకు ఏమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పుగల వరమై ఉన్నాము. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనము. ధన్యవాదాలు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించబడెను. యోహాను 3:16. మరలా యేసుని లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవ వెలుగునకు వచ్చునని వాళ్ళతో చెప్పి ఉన్నాడు. యోహాను 8:12. మందులాంటి చక్కగా వారి యొక్క క్లాసు పిల్లలకు చాలా ప్రయాసపడి చాలా చక్కగా నేర్పించింది. దేవుడు వారిని దీవించిన కాక. మరి సమయంలో సీనియర్ క్లాస్ నిర్లమ్మ టీచర్ గారు, సీనియర్ క్లాసు నిర్లమ్మ టీచర్ గారు. కాగా యేసు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడింప వారందరూ చీకటిలో నడువక జీవపు వెలుగులు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను 8వ అధ్యాయము 16వ వచనము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయ కుమారునైన దేవుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము ఉన్నట్లు దేవుడు తెలిపెనుగా అనుగ్రహించెను. యెహోవా 3:16. పితృపారంపరమైన తండ్రి వ్యర్థ ప్రవర్తన వలన మీరు విమోచింపలేదు, కానీ బంగారు వస్తువులు, వెండి వస్త్రములు, క్షయ వస్తువుల చేత మీరు విమోచించలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిష్కలంకము నిత్యుడగు తండ్రి ఆయన క్రీస్తు గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత మనం విమోచించాము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించేలాగా మనమందరం దేవుణ్ణి విధేయత కలిగి ఉండాలి. 1వ పేతురు 1వ అధ్యాయము 18-19. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 2:24. కాగా దేవుడు వారి మూలుగులనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛల్ని నెరవేర్చును. కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం. థ్యాంక్ యూ.
మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అహర్నిశలదీనహీనుడగు నాను ఆయనను ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. అనీతి వస్త్రమెడలించెను, యేసునాథు రక్తమున ముంచెను. వినూత్న యత్నమిదను నీయెన్నడు గనన్ వినన్ ప్రేమ నాకు చూపెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. విలాపములకు చెవినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. శిలానగముపైకి లాగినను సుఖ కళావళుల్ మనసులోన నిలిచెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. నిర్లోన్ టీచర్ గారు మరి చాలా చక్కగా మరి దేవుడు వారిని వారి యొక్క టీం దీవించిన గాక. చివరిగా వాణిమ్మ టీచరు క్లాసు పిల్లలు వచ్చి ముందుకు ప్రదర్శించాలని మనం చేస్తున్నాం. మేము ఇంటర్మీడియట్ క్లాస్, మా టీచర్ వాణి గారు ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడును. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడును. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందును. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడను. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా మీ మీద అబద్ధముగా చెడు మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోక రాజ్యం అందు ఫలము మీ అధికమగును. ఇలాగూ మీ పూర్వమందుండిన ప్రవక్తలు హింసించబడిరి. మత్తయి 5:1-12. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువాడు ధన్యుడు. నీవు నిశ్చయముగా నీ కష్టార్జితమును అనుభవించదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండువాడు ఇలాగున ఆశీర్వదించబడును. సీయోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. మీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగునట్లు చూచెదవు. నీ పిల్లలను చూచెదవు. ఇజ్రాయేలీలకు సమాధానం కలుగునుగాక. ఆమేన్. కీర్తనలు 128. దృష్టిలో ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుంట చోట కూర్చుంటగా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దీన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరను నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండురు. దుష్టులు అలాగను ఉండక గాలి చెదరగొట్టు పట్టు వలె నుండురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కీర్తనలో 1 ప్రైజ్ ది లార్డ్. ఈ 5 రోజులు మేము నేర్చుకున్న కంఠస్థ వాక్యాలు. మొదటగా కీర్తనలు 2:8. కీర్తనలు 2:8. కాబట్టి ఆయన నా సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. రెండవది నిర్గమాకాండం 2:24. కాబట్టి దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇసాకు, యాకోబుతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకునెను. మూడవది హెబ్రీయులకు 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నాలుగవది హెబ్రీయులకు రాసిన పత్రిక 6:13. కాబట్టి దేవుడు నా సహాయకుడు, నేను భయపడను. నా మాత్రం నాకేం చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. చివరిగా యోహాను సువార్త 8:12. మరలా యేసు వారితో చెప్పి, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించి వారు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుచుదురని వారితో చెప్పాను. నా కుమారుడా, ప్రభువు చేసిన శిక్షను తృణీకరించకుమా, ఆయన గద్దించిన ఎడల విసుకకుము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అనే మన ప్రభువు నిత్యమైన నిబంధనమైన సంబంధమైన రక్తమును బట్టి మృత్యులలో నుంచి లేచిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనకు అనుకూలమైన వాటిని జరిగించెను. యేసుక్రీస్తు నామమున యుగయుగమున మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20-21. వాడమ్మ చక్కటి వాక్యాలు వారు వల్లించినట్టు చేసింది. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించను గాక. మరి ఇంకా 6 క్లాసులు చక్కగా వారు ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సమయంలో గిఫ్ట్స్, సర్టిఫికేట్లు ప్రదానం చేయడం జరుగుతుంది. మరి పేర్లు చదువుతూ ఉండగా దయచేసి క్లాస్ టీచర్లు వచ్చి ఇక్కడ నిలబడినట్లయితే పాస్టర్మ గారు మీకు గిఫ్ట్లు మీ చేతికి అందిస్తుంది. మీరు మీ స్టూడెంట్స్కి గిఫ్ట్లు, సర్టిఫికేట్లు ఇవ్వాలని మనం చేస్తున్నాను. మొదటిగా బిగినర్స్ టీచర్ కావ్య.
చాలా కష్టపడి ప్రయాసపడి ప్రార్థనాపూర్వకంగా దేవుని సేవ చేయాలని ఆశపడి మరి ఈ వారమంతా ఈ ఎండల్లో కొన్ని గంటలు చిన్నబిడ్డలకు చక్కటి పాటలు మరి వాక్యాలు నేర్పించిన టీచర్లకి పాస్టర్మ గారు బహుమతి ప్రదానం చేస్తారు. టీచర్లకి పేరు చదువుతుంటుంది. క్లాస్ పేరు ఫస్ట్ సెకండ్ థర్డ్. వారు వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరుగుతుంది.
సౌరాజన్ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. చాలా చక్కగా కార్యక్రమాన్ని జరిగించిన మన దేవునికి స్తుతి స్తోత్రము కలుగునుగాక. అలాగే టీచర్లకి, వాలంటీర్స్కి, హాజరైన విద్యార్థులకి, పంపించిన తల్లిదండ్రులకి దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించునుగాక. సౌరాజన్ గారు ప్రార్థన తర్వాత అందరూ లేచి నిల్చోండి. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా యేసు రక్షక, మీ ఘనమైన నామమునకు, మీ ప్రశస్తమైన పాదములకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. భయంకరమైన ఎండవేడుములో తండ్రి, మా సంఘం తలపెట్టినటువంటి సిబిఎస్ కార్యక్రమాన్ని జరిగినటువంటి 6 దినములు జయప్రదంగా జరిపి ఈ దిన సాయంకాలము బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినందుకు మీకు మరి ఒక మారు వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. రక్షక, ఈ కార్యక్రమంలో అనేక విధములుగా పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి, ఈ ఎండవేడిములు చిన్నారులు తండ్రి అనేక విధాలుగా ఉత్సాహాన్ని కన్నపరిచి చేరి వచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆయా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. టీచర్లుగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. మరియు తండ్రి, వాలంటీర్లుగా వ్యవహరించినటువంటి సహోదరులు మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని మీరు దీవించండి తండ్రి. మరి ఒక్క మారు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బిడ్డని పేరున ఆశీర్వదించండి. రేపటి ఆరాధనలో సంఘమంతా చేరి మిమ్మల్ని మహిమపరుచుకునే భాగ్యాన్ని కలిగించండి తండ్రి. యేసు రక్షక, మా సంఘ కాపరిని, ఆయన కుటుంబాన్ని, గర్భఫలాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కొద్ది విన్నపములు మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు జరుగుతున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం అనుదినము దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, కాపుదల ఇక్కడ చేరు మనకందరికీ, మన కుటుంబాలకు, మన భవిష్యత్తుకును సదాకాలము దేవుడు తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్.